మన పాకిస్తాన్ అండ్ ఇండియా వార్ టెన్షన్ ఉంది కాబట్టి అయితే ఆ సిచ్యువేషన్ లో ఇక్కడ బాంబు వెళ్తే ఇక్కడ మన వార్ అటాక్ అయి జరిగితే మాత్రం ఇట్లా రెస్పాండ్ అవ్వాల్సింది ఉంటది అనే దాని మీద మాక్ డ్రిల్ అనమాట. సో ఏంటంటే అక్కడ ఉన్న విక్టిమ్స్ ని అక్కడ ఉన్న పేషెంట్ ని ఎట్లా బయటికి తీసుకురావాలనే దాని మీద మొత్తం మాక్ డ్రిల్ అనేది జరిగిందండి. మొత్తం ఫైర్ డిపార్ట్మెంట్ మళ్ళీ డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ అండ్ మెడికల్ పోలీస్ వాళ్ళు అందరూ పాల్గొన్నారు. అయితే ఇక అందులో ఏంటంటే మేము వచ్చేసి స్మోకీ ఏరియాలో స్మోక్ ఉంటది కదా కాలిన ప్రదేశంలో, అందులో ఎట్లా మేము వెళ్ళి అది ఏంటంటే స్మోక్ లో కూడా మంచిగా వెళ్ళి ఆ విక్టిమ్ ని తీసుకొని బయటికి రావాలన్నమాట. సో దాని వల్ల ఇట్లా తీసుకురావడం అనేది మనల్లోకి చూపించి కొంచెం వైర్ అవేర్నెస్ అనేది చూపించడం చాలా రిస్క్ తో కూడుకుతున్నటువంటి పని అనమాట. మరి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది? ఇప్పుడు ఆల్రెడీ కాలిపోయి ఉన్నటువంటి ఆ బాడీని అసలు ఎట్లా తీసుకోవచ్చు? బాడీని కానీ ఆ విగతగా పడిపోయినటువంటి వైద్యం కోసం చూస్తున్నటువంటి వాళ్ళు ఎట్లా బయట అంటే మామూలుగా ఫైర్ రెస్క్యూ మెథడ్స్ ఉంటాయండి. ఒక మనిషి ఇట్లా ఫైర్ మ్యాన్ లిఫ్ట్ అని ఉంటది, ఇంకా 2 హ్యాండ్స్ మెథడ్ అని ఉంటది. అట్లా చాలా మెథడ్స్ ఉంటాయి అనమాట. ఎట్లా తీసుకురావడం అనేది మేము అది మాకు ట్రైనింగ్ ఇస్తారనమాట. దాని ద్వారా మేము తీసుకొస్తాం. అక్కడ ఇనిషియల్లీ ఫస్ట్ ఎయిడ్ లాంటివి చేసి బట్టను ఏదన్నా ఒకటి పెట్టేసి తీసుకొచ్చి మెడికల్ ఫస్ట్ ఎయిడ్ చేసి దాని తర్వాత అంబులెన్స్ లేకపోతే మెడికల్ వాళ్ళకి అప్లై అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ డ్రిల్ అనేది ఈ కార్యక్రమం చేయడం వల్ల మరి ప్రజలందరికీ కూడా ఒక అవగాహన అనేది కల్పించింది అన్నట్లు చూస్తున్నారా? ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా జరిగింది. అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఒకటి అందరు చూడడం వల్ల ఇట్లా ఈ సిచ్యువేషన్ లో ఎట్లా మనం రియాక్ట్ కావాలనేది మేము అది చూపించడం జరిగిందండి. మామూలుగా ఇప్పుడు ఇనిషియల్లీ ఇప్పుడు అపార్ట్మెంట్ లో జరిగితే అక్కడ మెయిన్ గా అందరూ ప్రాపర్టీ అది అని కాకుండా మెయిన్ గా బయట వచ్చేసేయాలి మేల్ గా. ఎందుకు అంటే మనం ప్రాపర్టీ తర్వాత ఎప్పుడైనా తీసుకోవచ్చు కానీ మెయిన్ లైఫ్ లాస్ అయితే కావద్దు. సో బయటకు వచ్చి అసెంబ్లీ పాయింట్ దగ్గర ఉండి అందరూ హెడ్ కౌంట్ చేసుకొని అక్కడ ఉన్న ఎవరైతే చిక్కు ఉంటే పలానా ప్రదేశంలో వచ్చి ఇక్కడ మా వ్యక్తి ఉన్నారని చెప్పేసి రెస్క్యూ టీం వాళ్ళకి చెప్తే కనుక వాళ్ళు వచ్చి రెస్క్యూ చేయడం జరుగుతుంది అనమాట. కొన్ని సందర్భాల్లో శిథిలాల కింద కూడా ఇట్లా వైద్యం కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా, మరి వాళ్ళని ఎట్లా మీరు రెస్క్యూ చేస్తారు? అయితే దానికి స్పెషల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయండి. మామూలుగా ఎట్లా అంటే ఇది లిఫ్టర్స్ లాగా ఉంటాయి, ఎయిర్ లిఫ్టర్స్. అది కొంచెం కిందలో ఏదైతే స్లాబ్ పెడతారో దాని మీద పెట్టి దాన్ని లిఫ్ట్ చేసి అట్లా సౌండ్ అదే సోనిక్ మైక్రోఫోన్స్ లాగా ఉంటాయి అనమాట. అది అందులో అంటే చాలా మైన్యూట్ సౌండ్ ని కూడా డిటెక్ట్ చేసే అది ఉంటాయి అనమాట. ఆ ఎక్విప్మెంట్స్ తోని చేయగలుగుతాం. ఇప్పుడు ఆ స్మోక్ లో మరి బ్రీతింగ్ అందదు కాదు, మరి బ్రీతింగ్ ఎట్లా? మరి ఇప్పుడు దీంతో మీకు బ్రీతింగ్ సరిపోతుంది? బ్రీతింగ్ వస్తుందండి. అంటే ఇది ఎయిర్ సిలిండర్, ఎయిర్ ఉంటుంది ఇందులో. అయితే ఇది పెట్టేసరికి ఆ స్మోక్ లో ఇందులో ఎయిరే మనం యూజ్ చేస్తాం. సో బయట అట్మాస్ఫియర్ నుంచి మనకు సంబంధం లేదనమాట. దీంతో మనం స్మోక్ ఏరియాలో వెళ్ళగలుగుతాం, పాయిజనస్ ఏరియాలో కూడా వెళ్ళాలి. మన పాకిస్తాన్ అండ్ ఇండియా వార్ టెన్షన్ ఉంది కాబట్టి అయితే ఆ సిచ్యువేషన్ లో ఇక్కడ బాంబు వెళ్తే ఇక్కడ మన వార్ అటాక్ అయి జరిగితే మాత్రం ఇట్లా రెస్పాండ్ అవ్వాల్సింది ఉంటది అనే దాని మీద మాక్ డ్రిల్ అనమాట. సో ఏంటంటే అక్కడ ఉన్న విక్టిమ్స్ ని అక్కడ ఉన్న పేషెంట్ ని ఎట్లా బయటికి తీసుకురావాలనే దాని మీద మొత్తం మాక్ డ్రిల్ అనేది జరిగిందండి. మొత్తం ఫైర్ డిపార్ట్మెంట్ మళ్ళీ డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ అండ్ మెడికల్ పోలీస్ వాళ్ళు అందరూ పాల్గొన్నారు. అయితే ఇక అందులో ఏంటంటే మేము వచ్చేసి స్మోకీ ఏరియాలో స్మోక్ ఉంటది కదా కాలిన ప్రదేశంలో, అందులో ఎట్లా మేము వెళ్ళి అది ఏంటంటే స్మోక్ లో కూడా మంచిగా వెళ్ళి ఆ విక్టిమ్ ని తీసుకొని బయటికి రావాలన్నమాట. సో దాని వల్ల ఇట్లా తీసుకురావడం అనేది మనల్లోకి చూపించి కొంచెం వైర్ అవేర్నెస్ అనేది చూపించడం. చాలా రిస్క్ తో కూడుకుతున్నటువంటి పని అనమాట. మరి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది? ఇప్పుడు ఆల్రెడీ కాలిపోయి ఉన్నటువంటి ఆ బాడీని అసలు ఎట్లా తీసుకోవచ్చు? బాడీని కానీ ఆ విగతగా పడిపోయినటువంటి వైద్యం కోసం చూస్తున్నటువంటి వాళ్ళు ఎట్లా బయట? అంటే మామూలుగా ఫైర్ రెస్క్యూ మెథడ్స్ ఉంటాయండి. ఒక మనిషి ఇట్లా ఫైర్ మ్యాన్ లిఫ్ట్ అని ఉంటది, ఇంకా 2 హ్యాండ్స్ మెథడ్ అని ఉంటది. అట్లా చాలా మెథడ్స్ ఉంటాయి అనమాట. ఎట్లా తీసుకురావడం అనేది మేము అది మాకు ట్రైనింగ్ ఇస్తారనమాట. దాని ద్వారా మేము తీసుకొస్తాం. అక్కడ ఇనిషియల్లీ ఫస్ట్ ఎయిడ్ లాంటివి చేసి బట్టను ఏదన్నా ఒకటి పెట్టేసి తీసుకొచ్చి మెడికల్ ఫస్ట్ ఎయిడ్ చేసి దాని తర్వాత అంబులెన్స్ లేకపోతే మెడికల్ వాళ్ళకి అప్లై అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ డ్రిల్ అనేది ఈ కార్యక్రమం చేయడం వల్ల మరి ప్రజలందరికీ కూడా ఒక అవగాహన అనేది కల్పించింది అన్నట్లు చూస్తున్నారా? ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా జరిగింది. అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఒకటి అందరు చూడడం వల్ల ఇట్లా ఈ సిచ్యువేషన్ లో ఎట్లా మనం రియాక్ట్ కావాలనేది మేము అది చూపించడం జరిగిందండి. మామూలుగా ఇప్పుడు ఇనిషియల్లీ ఇప్పుడు అపార్ట్మెంట్ లో జరిగితే అక్కడ మెయిన్ గా అందరూ ప్రాపర్టీ అది అని కాకుండా మెయిన్ గా బయట వచ్చేసేయాలి మేల్ గా. ఎందుకు అంటే మనం ప్రాపర్టీ తర్వాత ఎప్పుడైనా తీసుకోవచ్చు కానీ మెయిన్ లైఫ్ లాస్ అయితే కావద్దు. సో బయటకు వచ్చి అసెంబ్లీ పాయింట్ దగ్గర ఉండి అందరూ హెడ్ కౌంట్ చేసుకొని అక్కడ ఉన్న ఎవరైతే చిక్కు ఉంటే పలానా ప్రదేశంలో వచ్చి ఇక్కడ మా వ్యక్తి ఉన్నారని చెప్పేసి రెస్క్యూ టీం వాళ్ళకి చెప్తే కనుక వాళ్ళు వచ్చి రెస్క్యూ చేయడం జరుగుతుంది అనమాట. కొన్ని సందర్భాల్లో శిథిలాల కింద కూడా ఇట్లా
వైద్యం కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా, మరి వాళ్ళని ఎట్లా మీరు రెస్క్యూ చేస్తారు? అయితే దానికి స్పెషల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయండి. మామూలుగా ఎట్లా అంటే ఇది లిఫ్టర్స్ లాగా ఉంటాయి, ఎయిర్ లిఫ్టర్స్. అది కొంచెం కిందలో అది ఏదైతే స్లాబ్ పెడతారో దాని మీద పెట్టి దాన్ని లిఫ్ట్ చేసి అట్లా సౌండ్ అదే సోనిక్ మైక్రోఫోన్స్ లాగా ఉంటాయి అన్నమాట. అది అందులో అంటే చాలా మైన్యూట్ సౌండ్ ని కూడా డిటెక్ట్ చేసే అది ఉంటాయి అన్నమాట. ఆ ఎక్విప్మెంట్స్ తోని చేయగలుగుతాం మనం. ఇప్పుడు ఆ స్మోక్ లో మరి బ్రీతింగ్ అందదు కదా, మరి బ్రీతింగ్ ఎట్లా, మరి ఇప్పుడు దీంతో మీకు బ్రీతింగ్ సరిపోతుంది? బ్రీతింగ్ వస్తుందండి. అంటే ఇది ఎయిర్ సిలిండర్, ఎయిర్ ఉంటుంది ఇందులో. అయితే ఇది పెట్టేసరికి ఆ స్మోక్ లో ఇందులో ఎయిరే మనం యూజ్ చేస్తాం. సో బయట అట్మాస్ఫియర్ నుంచి మనకు సంబంధం లేదనమాట. దీంతో మనం స్మోక్ ఏరియాలో వెళ్ళగలుగుతాం, పాయిజనస్ ఏరియాలో కూడా వెళ్ళాలి. మన పాకిస్తాన్ అండ్ ఇండియా వార్ టెన్షన్ ఉంది కాబట్టి అయితే ఆ సిచ్యువేషన్ లో ఇక్కడ బాంబు వెళ్తే ఇక్కడ ఏమైనా వార్ అటాక్ అయి జరిగితే మాత్రం ఇట్లా రెస్పాండ్ అవ్వాల్సింది ఉంటుంది అనే దాని మీద మాక్ డ్రిల్ అనమాట. సో ఏంటంటే అక్కడ ఉన్న విక్టిమ్స్ ని అక్కడ ఉన్న పేషెంట్ ఎట్లా బయటికి తీసుకురావాలనే దాని మీద మొత్తం మాక్ డ్రిల్ అనేది జరిగిందండి. మొత్తం ఫైర్ డిపార్ట్మెంట్, మళ్ళీ డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ అండ్ మెడికల్, పోలీస్ వాళ్ళు అందరూ పాల్గొన్నారు. అయితే ఇక అందులో ఏంటంటే మేము వచ్చేసి స్మోకీ ఏరియాలో స్మోక్ ఉంటది కదా కాలిన ప్రదేశంలో, అందులో ఎట్లా మేము వెళ్ళి అది ఏంటంటే స్మోక్ లో కూడా మంచిగా వెళ్ళి ఆ విక్టిమ్ ని తీసుకొని బయటికి రావాలన్నమాట. సో దాని వల్ల ఇట్లా తీసుకురావడం అనేది మనకి చూపించి కొంచెం వైరల్ అవేర్నెస్ అనేది చూపించడం. చాలా రిస్క్ తో కూడుకుతున్నటువంటి పని అనమాట. మరి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది? ఇప్పుడు ఆల్రెడీ కాలిపోయి ఉన్నటువంటి ఆ బాడీని అసలు ఎట్లా తీసుకోవచ్చు? బాడీని కానీ ఆ విగతజీవితగా పడిపోయినటువంటి వైద్యం కోసం చూస్తున్నటువంటి వాళ్ళు ఎట్లా బయట? అంటే మామూలుగా ఫైర్ రెస్క్యూ మెథడ్స్ ఉంటాయండి. ఒక మనిషి ఇట్లా ఫైర్ లిఫ్ట్ అండ్ ఫైర్ మ్యాన్ లిఫ్ట్ అని ఉంటది, ఇంకా 2 హ్యాండ్స్ మెథడ్ అని ఉంటది. అట్లా చాలా మెథడ్స్ ఉంటాయి అనమాట. ఎట్లా తీసుకురావడం అనేది మేము అది మాకు ట్రైనింగ్ ఇస్తారనమాట. దాని ద్వారా మేము తీసుకొస్తాం. అక్కడ ఇనిషియల్లీ ఫస్ట్ ఎయిడ్ లాంటివి చేసి పట్టడం ఏదన్నా ఒకటి పెట్టేసి తీసుకొచ్చి మెడికల్ ఫస్ట్ ఎయిడ్ చేసి దాని తర్వాత అంబులెన్స్ లేకపోతే మెడికల్ వాళ్ళకి అప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ డ్రిల్ అనేది ఈ కార్యక్రమం చేయడం వల్ల మరి ప్రజలందరికీ కూడా ఒక అవగాహన అనేది కల్పించింది అన్నట్లు చూస్తున్నారా? ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా జరిగింది. అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఒకటి అందరు చూడడం వల్ల ఇట్లా ఈ సిచ్యువేషన్ లో ఎట్లా మనం రియాక్ట్ కావాలనేది మేము అది చూపించడం జరిగిందండి. మామూలుగా ఇప్పుడు ఇనిషియల్లీ ఇప్పుడు అపార్ట్మెంట్ లో జరిగితే అక్కడ మెయిన్ గా అందరూ ప్రాపర్టీ అది అని కాకుండా మెయిన్ గా బయట వచ్చేసేయాలి మేల్ గా. ఎందుకు అంటే మనం ప్రాపర్టీ తర్వాత ఎప్పుడైనా తీసుకోవచ్చు, కానీ మెయిన్ లైఫ్ లాస్ అయితే కావద్దు. సో బయటకు వచ్చి అసెంబ్లీ పాయింట్ దగ్గర ఉండి అందరూ అకౌంట్ చేసుకొని అక్కడ ఉన్న ఎవరైతే చిక్కుకుంటే పలానా ప్రదేశంలో వచ్చి ఇక్కడ మా వ్యక్తి ఉన్నారని చెప్పేసి రెస్క్యూ టీం వాళ్ళకి చెప్తే కనుక వాళ్ళు వచ్చి రెస్క్యూ చేయడం జరుగుతుంది అనమాట. కొన్ని సందర్భాల్లో శిథిలాల కింద కూడా ఇట్లా వైద్యం కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా, మరి వాళ్ళని ఎట్లా మీరు రెస్క్యూ చేస్తారు? అయితే దానికి స్పెషల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయండి. మామూలుగా ఎట్లా అంటే ఇది లిఫ్టర్స్ లాగా ఉంటాయి, ఎయిర్ లిఫ్టర్స్. అది కొంచెం కిందలో ఏదైతే స్లాబ్ పెడతారో దాని మీద పెట్టి దాన్ని లిఫ్ట్ చేసి అట్లా సౌండ్ అదే సోనిక్ మైక్రోఫోన్స్ లాగా ఉంటాయి అన్నమాట. అది అందులో అంటే చాలా మైన్యూట్ సౌండ్ ని కూడా డిటెక్ట్ చేసే అది ఉంటాయి అన్నమాట. ఆ ఎక్విప్మెంట్స్ తోని చేయగలుగుతాం. ఇప్పుడు ఆ స్మోక్ లో మరి బ్రీతింగ్ అందదు కదా, మరి బ్రీతింగ్ ఎట్లా, మరి ఇప్పుడు దీంతో మీకు బ్రీతింగ్ సరిపోతుంది? బ్రీతింగ్ వస్తుందండి. అంటే ఇది ఎయిర్ సిలిండర్, ఎయిర్ ఉంటుంది ఇందులో. అయితే ఇది పెట్టేసరికి ఆ స్మోక్ లో ఇందులో ఎయిరే మనం యూజ్ చేస్తాం. సో బయట అట్మాస్ఫియర్ నుంచి మనకు సంబంధం లేదనమాట. దీంతో మనం స్మోక్ ఏరియాలో వెళ్ళగలుగుతాం, పాయిజనస్ ఏరియాలో కూడా వెళ్ళగలుగుతాం.